భారత రాజ్యాంగంలో ఈవేళ గిరిజనులు అనిపిస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ 170 చట్టం రావడానికి కానీ గిరిజనులకి పేసా చట్టం రావడానికి కానీ ఇవన్నిటికీ కారణమైనటువంటి 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి జైపాల్ సింగ్ ముండా. ఆయన రాజ్యాంగ సభ సభ్యులుగా అంబేద్కర్ని ఆ రోజు డ్రాఫ్టింగ్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒప్పించి ఈ సమస్యలన్నీ ఆయన దృష్టిలో పెట్టి ఆయన మొత్తం ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జైపాల్ సింగ్ ముండా ఉన్నారు. అయితే చాలామందికి గిరిజన ప్రాంతాల్లో భారత రాజ్యాంగంలో అంటే సాధారణంగా అంబేద్కరే తెలుస్తుంది. ఈయన షెడ్యూల్డ్ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్నీ కూడా జైపాల్ సింగ్ ముండాయే చేశారనే విషయం చాలామందికి తెలియదు. దీంతో మేము ఏంటంటే కొంత ఉన్న వాస్తవాలను బయటికి రావాలి, జైపాల్ సింగ్ ముండా చేసినటువంటి సేవలకు గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా. ఇందులో ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే పోలవరం జిల్లా అని చెప్పేసి పెట్టారు. పోలవరం జిల్లా, పోలవరం అనే మాట వాడటం అది సమంజసం కాదు. ఎందుకంటే ఇక్కడ ఇది రంపచోడవరం జిల్లా 12 మండలాలు గిరిజనులు ఉండేటటువంటి జిల్లా. అక్కడ ఎక్కడ కూడా పోలవరం నీళ్లు ఒక్క చుక్క కూడా వాళ్ళు ఎవరికి అందట్లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి అసలు పోలవరం అనేది ఇక్కడ లేదు. ఆ మండలాలు కూడా దీంట్లో, ఆ గ్రామాలు కూడా ఏమి దీంట్లో కలపలేదు. ఈ 12 ఇక్కడ 5 మండలాలు నిర్వాసితులు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు శాపంగా భావిస్తున్నారు దీన్ని, పోలవరాన్ని. ఎందుకంటే బాధితులు వాళ్ళ జీవితాలన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయి. ఎక్కడో ఉండేవాళ్ళు స్వేచ్ఛగా జీవించే వాళ్ళని పట్టుకొచ్చేసి ఈ గోకవరం పక్కన ఇక్కడ పెట్టేసారు తీసుకొచ్చి. వాళ్ళు రేపొద్దుట బ్రతుకు తెరువే లేనటువంటి పరిస్థితి. ఆ జగ్గంపేట వెళ్ళి అది ఐస్ ఫ్యాక్టరీలో వెళ్ళి పనిచేస్తున్నారు, రొయ్యల ఫ్యాక్టరీలో ఈ ఆడోళ్ళు వెళ్ళి. ఇటువంటి పరిస్థితి వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ సంస్కృతి అంతా చిన్నాభిన్నం చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోయారు గిరిజనులు నష్టపోయినటువంటి ప్రాంతానికి ఆ 12 మండలాలకు సంబంధించినటువంటి చేసిన జిల్లాకి పోలవరం అనేటటువంటి పేరు పెట్టడం సమంజసం కాదు. మొదటి నుంచి అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి విధంగా స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మనదొర జిల్లాగా అక్కడ ఆ జిల్లాకి పేరు మార్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఏ రంపచోడవరం ఉందో ఆ రంపచోడవరంలోనే ఆయన 12 మంది బ్రిటిష్ సైనికులను చంపడంతో ప్రస్థానం మొదలుపెట్టి 1880లో యుద్ధ రంగంలోనే ఆయన చనిపోయాడు. ఆయన తల తీసుకొచ్చి నరికి బ్రిటిష్ వాళ్ళు రాజమండ్రి కోటగుమ్మ వద్ద ప్రదర్శించారు. ఈ వివరాలన్నీ ప్రభుత్వాలకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం కూడా 75 సంవత్సరాలు స్వాతంత్ర అయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో ఆయనకి సాగునీరు వేశారు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ మేరకు ఆయనకి తగిన గుర్తింపు ఇవ్వలేదు. కాబట్టి వెంటనే ఆయన పేరు మీద కారం తమ్మనదొర జిల్లాగా దాన్ని ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా 1880 నుంచి కూడా ఒక సమస్యగా మిగిలిపోయినటువంటి 40 గ్రామాలు ఈ జిల్లాలో, మొత్తం రాష్ట్రంలో 554 గ్రామాలు. ఈ గ్రామాలని షెడ్యూల్డ్ ప్రాంతానికి ఆనుకుని ఉంటాయి, కానీ షెడ్యూల్డ్ ప్రాంతం యొక్క ప్రయోజనాలు ఏమీ వీళ్ళకి లేవు. కాబట్టి ఈ గ్రామాలు మాకు కలపమని 1880 నుంచి కూడా గొడవ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా కలపలేదు. మనకి శంఖవరం, రౌతులపూడి, ప్రతిపాడు మండలాల్లో 40 గ్రామాలు ఉన్నాయి. మరో 19 గ్రామాల్లో 50% దాటి మేము గిరిజనులు ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కలిపి అదొక మండలం చేసి దాన్ని కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కలపాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి 2వ తారీఖున గ్రామ సభలు జరుగుతాయి. ఒక జీవో ఉంది, ఆ జీవో ప్రకారం జరపాలి. మేమేమంటున్నామంటే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో జీవోలు జరిపేటప్పుడు జనవరి 2 బదులు 3వ తారీఖు పెట్టండి. జైపాల్ సింగ్ ముండా జయంతి సందర్భంగా అక్కడ జనవరి 3న గ్రామ సభలు జరపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే టైంలో రేపు ఇప్పుడు పోలవరం జిల్లా చేసేటప్పుడు కూడా వాళ్ళ పేపర్లో ప్రకటన ఇచ్చారు, పోలవరం జిల్లాగా మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసుకోమని. అలా కాదు, షెడ్యూల్డ్ ఏరియాలో అభ్యంతరాలు తెలియజేయాలంటే గ్రామసభ ద్వారా తెలియజేయాలి. గ్రామసభ ద్వారా తెలియజేయాలంటే జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా డేట్లు ప్రకటించాలి. పలానా తారీఖు నాటికి మీ గ్రామంలో గ్రామసభ జరుపుతామని ముందుగానే తెలియజేయాలి. ఎక్కడ తెలియజేయకుండా డైరెక్ట్గా పోలవరం అని చెప్పేసి ప్రకటించేశారు. ఇది కాదు. కాబట్టి మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి, ప్రధానంగా గ్రామ సభలు నిర్వహించాలి.
కారంతమ్మ అన్నదారి పేరుని ఈ జిల్లాకి పెట్టాలని చెప్పేసి ఆ కారంతమ్మ అన్నదారి పేరు పెట్టేటంత వరకు కూడా ఆదివాసీ మహాసభ ఇతర ఆదివాసీ జేఏసీలతో కలిసి పోరాటం చేస్తుందని చెప్పేసి